ఇక స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న ఖాజాను ఒకసారి మాట్లాడదాం. ఖాజా, ఏంటి సిచ్యువేషన్? ఇవాళ కమిటీ ప్రస్తుతం అంటే స్పాట్ను పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాళ్ళు ఎప్పుడు రాబోతున్నారు, ఎప్పుడు చూడబోతున్నారు అండ్ స్పాట్లో సిచ్యువేషన్ ఏంటి? స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ముగ్గురు నిపుణులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బొకారో స్టీల్ ప్లాంట్లోని అధికారితో పాటు మరో 2 స్టీల్ ప్లాంట్ చెందిన అధికారులతో ముగ్గురు నిపుణులతో కూడిన బృందం ఏర్పాటు చేసి ఈరోజు విచారణ చేయనున్నారు. మరి కాసేపట్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆ బృందం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించనుంది. SMS-1లోని CCDలో ఆ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అయితే స్టీల్ మెల్టింగ్ షాప్ అంటే SMS-1లో ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, అందులో ఉన్న సాంకేతిక పరమైన లోపాలా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అనే దానిపై ముగ్గురు నిపుణుల కమిటీ నిగ్గు తేల్చనుంది. అయితే ఇదే క్రమంలో గతంలో కూడా ఎటువంటి ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో అది చిన్న చిన్న ప్రమాదాలే జరిగాయి. అయితే నిన్న జరిగిన ఈ ప్రమాదం భారీ ప్రమాదం. దాదాపుగా 150 టన్నుల లిక్విడ్ మెటల్ 1500 డిగ్రీల సెల్సియస్ హాట్గా ఉండే ఈ మెటల్ ఒక్కసారిగా ఒలిగిపోయింది. ఎంతలా అంటే అగ్నిపర్వతం నుంచి లావా వెదజల్లే విధంగా భారీగా వెదజల్లడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు ఆ ద్రవ ఉక్కు పడి అక్కడే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. 8 మంది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా 6 తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా కూడా ఉంది. అయితే ఈ మొత్తం ఘటనపై ఇప్పటికే ఆ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి సమీక్షించారు. గత అర్ధరాత్రి ఆ స్టీల్ ప్లాంట్కు చేరుకొని ఇక్కడ అధికారులతో మాట్లాడారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆ పరిస్థితిని పరిశీలించారు. దీంతోపాటు ఆ ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఈ తెల్లవారుజాము వరకు స్టీల్ ప్లాంట్లోనే ఉండి అక్కడ ఘటనా స్థలాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. అంటే పూర్తి వ్యవహారంపై ఒకవైపు ఈ క్షతగాత్రులను ప్రాణాపాయం నుంచి బయటకు తీసుకురావడం, దీంతోపాటు ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం, ఈ 2 అంశాలపైన ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా పనిచేస్తున్నాయి, దృష్టి సారించాయి. ప్రత్యేకంగా హోంమంత్రి అనిత దగ్గరుండి ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మరి కాసేపట్లోనే రాష్ట్ర మంత్రి లోకేష్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ చేరుకుంటారు. విశాఖ చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ క్షతగాత్రులకు పరామర్శిస్తారు. ఆ తర్వాత కిమ్స్ ఐకాన్ వెళ్ళి అక్కడ పరామర్శించిన తర్వాత క్షతగాత్రులని స్టీల్ ప్లాంట్కు నేరుగా వస్తారు. అదే సమయంలో లోకేష్ కూడా స్టీల్ ప్లాంట్కు వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. దాదాపుగా లోకేష్ 10 గంటల నుంచి 2 గంటల వరకు స్టీల్ ప్లాంట్లోనే ఉంటారు. స్టీల్ ప్లాంట్ అధికారులతో ఆయన సమీక్షిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా అటు కార్మిక వర్గాల తీవ్ర ఆందోళన నింపింది. చూడవచ్చు ప్రస్తుతం ఇది స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద పరిస్థితి. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. అంటే ఈ సమయంలో షిఫ్ట్ చేంజింగ్ సమయం ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒకవైపు కొంతమంది కార్మికులు అక్కడ మాతృకి వెళ్ళారు, మరికొంతమంది లోపల విధుల్లో ఉన్నారు, మరికొంతమంది బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ కార్మికుల్లో తీవ్రంగా ఉలిక్కిపడాల్సింది. మొత్తం మీద ఈ ఘటనపై ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. రైట్ ఖాజా.